క్యాన్సర్ చాలా మందిని భయపెడుతున్న వ్యాధి అన్నారు సినీ నటుడు చిరంజీవి. క్యాన్సర్ అంటేనే మరణమనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముందస్తుగా గుర్తింపు, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చన్నారు. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు చిరంజీవి. మానవ జీవన శైలితో క్యాన్సర్ ముడిపడి ఉన్నట్లు చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు చిరంజీవి. మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది, మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది, మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనెటికల్గా. సో ఏవైనా సరే 90% మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గర్ల్స్కి ఈ సర్వీక్స్ సంబంధించినటువంటి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, మన ముఖద్వారానికి, గర్భాశయ ముఖద్వారానికి, అట్లాగే గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది. సో 4-5 ఏళ్ల నుంచి 9-10 ఏళ్ళు, అయితే 14 ఏళ్ల లోపు, 9 నుంచి 14 ఏళ్ల లోపు గర్ల్స్కి ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే, హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక 100% వాళ్ళకి ఇంకా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదంటారు. అట్లాగే మనం ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే, పెళ్ళైనా ఏవైనా సరే, ఒక 45 ఏళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి, మంచిదే అని అంటున్నారు. వాళ్ళు తీసుకోవడం మూలంగా తప్పేం లేదు. సో దానికి అవసరం యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 20, 30, 40 సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్, హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాళ్ళకి ఈ సర్వైకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది. అట్లాగే యూట్రస్ సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం థిక్న్ అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు. అలాంటి ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం మూలంగా ఆ ఈ గర్భాశయం సంబంధించి కూడా రాదు. మన చుట్టూ ఎలాంటి స్టేజ్లో సరే తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటివి అయితే మనకి ఓరల్ క్యాన్సర్కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి, లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చేయడం, ఇవన్నీ కూడా చేతిలో మనకు తెచ్చుకుంటూ అవుతుంది. సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్న వాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కరితోనే పోదు, నీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమంది కూడాను ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకు ఒక్కరితో గురించే కాదు. సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది తెలియకుండా నేను నరక కూపంలోకి నెడుతుంది, నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు.